రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జిల్లాల పర్యటన ఉంటుంది. దానికోసం ముందుగానే ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్ నేతలో కేటీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ ఇక బులెటిన్స్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన పార్టీ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబీ వేడుకలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పర్యటన ఉండబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నెల 20వ తారీఖున సూర్యాపేటలో, 23న కరీంనగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో ఈ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కూడా నిర్వహించారు. అందులో భాగంగా వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సమరాలను నిర్వహించాలి. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ కూడా రూపొందించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి దానిపైన కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి శ్రేణులకు కూడా ఈ జిల్లా నేతలకు దిశానిర్దేశం కూడా కేటీఆర్ ఈ సమావేశంలో చేయబోతున్నారు. మరోవైపు ఈ నెల 25 సూర్యాపేట జిల్లా కార్యకర్తల సమావేశం, అదేవిధంగా 23న కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించబోతున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అదేవిధంగా 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రగతి ప్రస్థానాన్ని కూడా ఈ యొక్క సమావేశాల్లో వివరించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేయబోతున్నారు. అందుకోసమే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏప్రిల్ 27 వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కేటీఆర్ పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. జమీమా.